హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులలో పార్వతీదేవిగా, తర్వాత 3 రోజులలో లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులలో సరస్వతీదేవిగా ఆరాధిస్తారు. ఈ నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. ఈ 9 రోజులలో దేవి అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తోంది. మొదటి రోజు శైలపుత్రీదేవి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తోంది. శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తోంది. రెండవ రోజు బాల త్రిపుర సుందరీదేవి. రెండవ రోజు పరాశక్తి బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. కనుక ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తోంది. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించి జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. మూడవ రోజు గాయత్రీదేవి. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. మూడవ రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తోంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తోంది. 4వ రోజు లలితాదేవి. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర రూపంలో 5వ రోజున దర్శనమిస్తోంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతోంది. చెరుకు గడ, విల్లు, పాశాంకూశలను ధరించి భక్తులకు వరాలిస్తోంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తోంది. లలితాదేవి అనుగ్రహం కోసము సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. 5వ రోజు సరస్వతీదేవి. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో దర్శనమిస్తోంది. శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తోంది. త్రిశక్తి రూపాలలో సరస్వతీదేవి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 6వ రోజు అన్నపూర్ణాదేవి. 6వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యావృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తోంది. 7వ రోజు మహాలక్ష్మీదేవి. 2 చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించి శక్తిత్రయంలో మధ్యశక్తి ఈ అమ్మవారు. మహాలక్ష్మీదేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. 8వ రోజు దుర్గాదేవి. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తోంది.
ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు మనకు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతోంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తోంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షంతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. 9వ రోజు మహిషాసుర మర్దినీదేవి. నవ అవతారాలలో మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుణ్ణి సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తోంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతోంది. మహిషాసుర మర్దినీదేవి ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి, సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తోంది. 10వ రోజు రాజరాజేశ్వరీదేవి. శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటోంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియ శక్తులను భక్తులకు అనుగ్రహిస్తోంది. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తోంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధిస్తూ లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి. ఇవి నవరాత్రులలో ఒక్కో రూపంలో ఒక్కో రోజు ఆ జగన్మాత మనకు దర్శనమిస్తోంది. ఆ జగన్మాతను మనసారా ఆరాధించి కరుణ కటాక్షకాలను పొందుదాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.